హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. గవర్నర్ పురస్కారాల ఇతల ఎంపిక గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2025 ఏడాదికి గవర్నర్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేశారు. 2024లో ఈ పురస్కారాలను స్టార్ట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అందజేస్తారు. వ్యక్తులకు మరియు సంస్థలకు అందజేస్తారు. తాజాగా 2025 ఏడాదికి సంబంధించి పురస్కార గ్రహీతలను ఎంపిక చేసినట్లు లోక్ భవన్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న లోక్ భవన్లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ 6 లక్షల చొప్పున నగదుతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారని వెల్లడించింది. విభాగంలోనైతే వ్యక్తిగత మహిళా సాధికారత రమాదేవి కన్నెగంటి, హైదరాబాద్, గిరిజన అభివృద్ధి తోడాసం కైలాస్, గ్రామీణ ఆరోగ్యం వైద్య సేవ డాక్టర్ ప్రద్యూత్ వాగ్రే, కార్పొరేట్ వాలంటీరింగ్ వి రాజన్న, సంస్థల విభాగంలో మహిళా సాధికారత శ్రీ సాయి సోషల్ ఎంపవర్మెంట్ సొసైటీ, గట్కేసర్ గిరిజనాభివృద్ధి ఇండిజినస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, గట్టుమల్ల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గ్రామీణ ఆరోగ్యం వైద్య సేవ రామ్దేవ్ హాస్పిటల్ హైదరాబాద్, కార్పొరేట్ వాలంటీరింగ్ గివ్ ఫర్ సొసైటీ గట్కేసర్. అయితే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడుగుతారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.